ధనాగారం శ్రీ కవికొండల చంద్రధరం గారి నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ధనాగారం నవల ధారావాహిక 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఆ రాత్రి గంగులు చాలా ఆవేశంగా ఉన్నాడు. వీడికేదో ఇవాళ పూనినట్టుంది అన్నాడు గణపతి చిన్నయ్యతో. త్రిపురాంతకేశ్వరుడి గుట్ట వెనుక ఆ డబ్బా రేకుల గది 2 భాగాలుగా ఉంది. దేవాలయంలో నాట్య మండపానికి సరిపడా పారు చూసుకుని తవ్వడం ప్రారంభించారు. గది తలుపు తెరవగానే ఎదురుగా మొండి గోడ, దాని అవతల గదిలో నుంచి సొరంగం తవ్వుతున్నారు. సొరంగం చాలా దూరం వెళ్ళింది. మధ్యలో గట్టి గుండురాయి తగులితే దాని చుట్టూ తవ్వి దోవ చేసుకుంటూ తవ్వుతున్నారు. లోపలికి పోయిన కొద్దీ ఉక్కపోత, సరైన గాలి ఉండదు. యువతలకొచ్చి కొంచెం గాలి పీల్చుకుని మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఆ రాత్రి గంగులు ముందరుండి కొండను చెక్కిపోస్తున్నాడు. చిన్నయ్య మట్టిని రాళ్లను సంచులలో నింపి కొంతవరకు లాక్కు వచ్చి గణపతికి అందిస్తున్నాడు. గణపతి మట్టి సంచుల్ని గడప దాటించి దూరంగా పారబోసి వస్తున్నాడు. ఆ రాత్రి పెద్దగా ఏడుస్తూ బయటకొచ్చాడు చిన్నయ్య. అన్నా, గంగులు ఇరుక్కుపోయాడు. ఏమైందిరా, పద లోపల అన్నాడు గణపతి. ఆ సొరంగంలో ఒకరి వెనుక ఒకరు వెళ్లాల్సిందే. గంగులు కొండను చెక్కుతుంటే రాళ్లు పేర్చి కట్టిన గోడలాంటిది తగిలింది. అదేమిటో విచారించకుండా శానాలతో ఒక రాయిని బెట్టించి యువతలకి లాగాడు. అంతే, మట్టి రాళ్ళు కూలడం మొదలైంది. గంగులు ప్రమాదాన్ని గమనించి వెనుతిరిగాడు. కాని పైనుంచి ఒక గుండు రాయి జారి కాలిమీద పడింది. దానితో పాటు చిన్న పెద్ద రాళ్ళు మట్టి సొరంగాన్ని నింపేశాయి. గంగులు కుడికాలు మొత్తం రాళ్లలో ఇరుక్కుపోయింది. ఎడమకాలు మాత్రం ముడుచుకుని ఉంది గాని చాచడానికి అవకాశం లేదు. మట్టి రాళ్ళు కూలడంతో మొత్తం దుమ్ము రేగింది. పీల్చే గాలి కూడా దుమ్ముమయం. గంగులు పెద్దగా అరిచాడు. చిన్నయ్య బిత్తరపోయి కొంచెం సేపటికి తేరుకుని తన బ్యాటరీ లైట్ వేస్తూ, గంగులు, గంగులు బావా, బావా అని అరిచాడు. గంగులు బోనులో పడ్డ పులిలా అరుస్తున్నాడు. బావా, ఏమైంది? సొరంగం కూలింది, కాలు ఇరుక్కుపోయింది, లాభం లేదు, చచ్చిపోతా, బతకను, నొప్పికి తాళలేను, చచ్చిపోతా. చిన్నయ్యకు ఏం చేయడానికి తోచలేదు. కానీ చేతులతో గోళ్లతో కూలిన మట్టిని రాళ్లను వెనక్కు లాగడానికి ప్రయత్నం చేశాడు. లాగిన కొద్దీ ఇంకా కూలుతోంది. తన ప్రయత్నం వృధా అని తెలుసుకున్నాడు. వేగంగా వెనక్కు వెళ్ళిపోయి గణపతికి చెప్పాడు. గణపతి, చిన్నయ్య ఒకరి వెనుక ఒకరు సొరంగంలో దూరారు. ఒకరి తర్వాత ఒకరు మట్టి రాళ్లు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేశారు. లాభం లేకపోయింది. గణపతి ఇటుకామంలోకి పరిగెత్తాడు. అక్కడ చిల్లులు పడిందని పారేసిన నీళ్ల గొట్టం ఉంది. దాన్ని సొరంగంలోకి లాక్కొచ్చాడు. గణపతి గాలి గొట్టాన్ని గంగులు నోట్లో పెడుతూ, గంగులు, దీనితో గాలి పీలుస్తుండు అన్నాడు. బావా, నేను బతకను, ఈ కాలు ఊడిరాదు. కైలాస పర్వతాన్ని పైకెత్తే రావణాసురుణ్ణి శివుడు తొక్కేసినట్టు త్రిపురాంతక స్వామి తొక్కేశాడు. ఈ నొప్పి నేను భరించలేను. నన్ను నరికేయ్, ఒక్క దెబ్బతో నరకు, బాధ అంతమైపోతుంది అంటున్నాడు గంగులు. గంగులు, అధైర్యపడకు, కష్టాలందరికీ వస్తాయి. తప్పుకోవడానికి మార్గం ఆలోచించాలి. నిన్ను ప్రాణాలతో బయటకు తీసుకొస్తా అన్నాడు గణపతి. గంగులు ఏడుస్తున్నాడు. చిన్నయ్య, నేను బయటికెళ్ళి మంచినీళ్లు తీసుకొస్తాను. గంగులకి కొంచెం కొంచెం నాలుక తడుపు. దొత్తలో జొన్నకూడుందా అడిగాడు గణపతి. కొంచెం మిగిలింది, దాకలో ఉలవచారుంది, తీసుకురా, కొంచెం కొంచెం తినిపిస్తా. వెళ్ళి బాబాయికి చెప్పాలి. సారా ప్యాకెట్లు ఇప్పుడే అమ్మరనుకుంటా, ఊళ్ళోకెళ్ళి తీసుకురావాలి అన్నాడు గణపతి. సారానా? ఇలాంటి సమయంలో సారానే మంచి మందు. మత్తుగా ఉంటేనే కొంచెం నొప్పిని ఓర్చుకోగలుగుతాడు. గణపతన్నా, గుండురాయి అడ్డం పడింది. దీన్ని తొలగించకుండా గంగుల్ని బయటకు తీయలేము. ఈ గుండును పగలగొట్టడం తేలిక కాదు. వారం రోజులు పడుతుంది. దాన్ని తొలగిస్తే ఇంకేం కూలతాయో అన్నాడు చిన్నయ్య విచారంగా. ప్రమాదం జరిగినప్పుడు కంగారు పడడం వలన ఏమీ ఉపయోగం ఉండదు. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. నువ్వు గంగులకి ధైర్యం చెప్పు. బాబాయిని లోపలికి పంపిస్తాను. నీ జేబులో డబ్బులేమైనా ఉన్నాయా అడిగాడు గణపతి. 30 రూపాయలున్నాయి. గంగులు పెట్టెలో 100 దాకా ఉండొచ్చు చెప్పాడు చిన్నయ్య. చాలదు, బాబాయ్ ఏమైనా కూడబెట్టాడేమో అడగాలి. తినుబండారాలు తెచ్చి ఇచ్చి గణపతి వెళ్ళిపోయాడు.
గణపతి బాలా త్రిపురసుందరి దేవాలయం వద్దకు వెళ్ళాడు. సమయం ఉదయం 7 గంటలు కావస్తోంది. హేమంత ఋతువు కావడంతో మూడమంచు బాగా ఉంది. దూరంగా ఉన్న చిన్న చిన్న చెట్లన్నీ బూజు పట్టినట్టు కనిపిస్తున్నాయి. దూరంగా ఉన్న త్రిపురాంతకేశ్వరుడి కొండ ఒక దూది రాశిలా ఉంది. గుడి వద్ద అడుక్కునే సాధువులు 5-6 వరుసగా కూర్చున్నారు. అందులో శివస్వామి ఒకడు. వరుసలో కూర్చోగానే సాధువు ఒక పళ్ళెం ముందర పెట్టుకుని దానిలో బియ్యం పోసి అగరవత్తులు వెలిగించాడు. మంత్రాలో కాదో గాని కొంతసేపు పెదిమలు కదిపాడు. అదంతా అవడానికి 15 గంట పట్టింది. అప్పటి వరకు ఎవరైనా బిచ్చం వేసినా తీసుకోడు. అప్పటిదాకా తల పైకెత్తి చూడడు. ఇది ఆయన నియమం. సాధువు తల ఎత్తితే కనిపించేటట్టు గణపతి కొంచెం దూరంలో ఎదురుగా నిలబడ్డాడు. ఇంతలో గుడికి ఒక BMW కారొచ్చి ఆగింది. డ్రైవర్ దిగాడు. అతడు పాల నురుగు లాంటి తెల్లటి సఫారీ వేసుకున్నాడు. తలపైన నేవీ క్యాప్ పెట్టుకున్నాడు. కాళ్లకేసి చూస్తే స్పోర్ట్స్ షూ. గణపతి అంతా పరికించి ఎందుకు చూశాడంటే తనకు అలాంటి డ్రైవర్ ఉద్యోగం దొరికితే చాలు. ఈ పాటలన్నీ దేనికి అనిపించింది. పేదవాడి బక్క చిక్కిన ఆవు కన్నా కలవాడి కుక్క నయమన్నట్టు బుల్డాగ్ BMW కారు గాజు కిటికీలో నుంచి బయటకు చూస్తోంది. డ్రైవర్ వెనక డోరు తెరిచి పట్టుకున్నాడు. కారులో నుంచి ఒక మేడం దిగింది. అద్భుతమైన అందం. బాలీవుడ్ సినీతార కాదు కదా. సినీతార కన్నా అందంగా ఉందేమో. ఆమె వాడిన సెంటు పరిమళం చుట్టూతా వ్యాపించింది. తోటలో పూసిన ఏ పువ్వు తన అందాన్ని సౌరభాన్ని కనుమరుగు చేయదు. కొందరు స్త్రీలు కూడా అంతే. అలాగే ఈ మేడం కూడా చూసేవాళ్ల ఆనందం కోసం పొట్టి పొట్టి డ్రెస్ వేసుకుని దేవాలయానికి వచ్చింది. జీవితంలో అంత అందమైన తారను అది అంత దగ్గర నుంచి చూడడం గణపతికి అదే మొదటిసారి. కారుకు అటువైపు డోర్లో నుంచి ఒక పొడవాటి మనిషి దిగాడు. ఒక్క గణపతి తప్పితే అతడి కేసి ఎవరూ చూడలేదు. అతన్ని చూడగానే గణపతి అక్కడున్న వాటర్ ట్యాంకు వెనక్కు తప్పుకున్నాడు. కారు దిగిన వ్యక్తి 6 అడుగుల కన్నా ఎక్కువే ఉన్నాడు. చక్కటి 3 పీస్ సూటు వేసుకున్నాడు. కళ్లకున్న నల్లద్దాలు తీసి కోటు జేబులో పెట్టుకున్నాడు. అతడెవరో కాదు, ఇంజనీరింగ్లో గణపతి క్లాస్మేట్ మనోహర్. ఎంత వాడైపోయాడు. అందమైన డ్రైవర్, అందమైన కారు, అందమైన పెళ్ళాం. కుక్క కూడా ఖరీదైందే. గణపతి ఒకసారి తన వాలకం చూసుకున్నాడు. చినుగులు పట్టిన చొక్కా, గీసుకుపోయిన మోచేతులు, దుమ్ము కొట్టుకున్న సంస్కారం లేని తలకట్టు, మాసిన గెడ్డం, మోకాళ్ల దగ్గర పిర్రల దగ్గర చినుగు పట్టిన ప్యాంటు. అచ్చంగా లారీలో ఇటుకలు లోడ్ చేసే కూలీలాగా ఉన్నాడు. ఒక్క క్షణం గణపతి తన పూర్వ చరిత్రలోకి జారిపోయాడు. జాగర్లముడిలో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తనను మనోహర్ను టాపర్స్ అనేవాళ్ళు. టాపర్స్ అనేది చదువులో కాదు, పొడుగులో. ఆ వయస్సులో 6 అడుగుల పొడుగు దాటారిద్దరు. ఆడపిల్లలు పక్క నుంచి వెళుతూ చింత చెట్టుకు కాయలు కొయ్యడానికి పనికొస్తాడు అనేవాళ్ళు. టాపర్స్ను క్లాసులో వెనక బెంచిలో కూర్చోమనేవాళ్ళు. లేకపోతే వెనక వాళ్లకు బ్లాక్ బోర్డు కనిపించేది కాదు. మనోహర్ వాళ్ల నాన్నకు ఒక మోరిస్ మైనర్ కారు ఉండేది. అప్పుడప్పుడు ఆయన కొడుకును కారులో డ్రాప్ చేస్తుండేవాడు. ఒకసారి క్యాంపస్కు వచ్చిన కారు స్టార్ట్ కాలేదు. సన్నగా వర్షం పడుతోంది. అందరూ కలిసి వెనక నుండి తోసినా ప్రయోజనం కలగలేదు. ముసలాయన అవస్థ చూసి గణపతికి జాలేసింది. వెంటనే కారు కిందికి దూరి స్టక్ అయిన గేర్ బాక్స్ను సెట్ చేశాడు. కారు స్టార్ట్ అయింది. గణపతి వర్షం పడిన రోడ్డుపైన పడుకోవడంతో షర్టు ప్యాంటు అంతా బురద కొట్టుకుపోయాయి. ఇంకా ఆ రోజు క్లాసుకు వెళ్ళలేదు. రూముకు వెళ్ళి చొక్కా విప్పి ఉతికి ఆరేసుకున్నాడు. గణపతి రాత్రంతా కారు గ్యారేజీలో పనిచేసేవాడు. అందువలన పగలు క్లాసులో నిద్ర వచ్చేది. మనోహర్ తండ్రి గణపతికి ఒక టీషర్టు బహుమానం పంపించాడు. మనోహర్, అతడి భార్య గుడి ముందుకొచ్చారు. ఆమె సుతారంగా ముందు కొంగి కాలి చెప్పుల బెల్ట్ విప్పుకుంటుంటే సాధువులు కూడా ఆమె వంటికేసి చూస్తూ ఉండిపోయారు. శివస్వామికి గణపతి కనిపించాడు, వాడిపోయిన ముఖంతో. ఏదో కొంప మునిగిందని గ్రహించాడు సాధువు. లేచి పొట్ట నిమురుకుంటూ డబ్బీతో నీళ్లు తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. గణపతి అనుసరించాడు. బాబాయ్, సొరంగం కూలి గంగులు కాలు ఇరుక్కుపోయింది, నువ్వు వెంటనే రావాలి అన్నాడు. ఇరుక్కుపోయిందా? శివశివ, ఇప్పుడేం చేద్దాం? సాధువుకు కాళ్ళు చేతులు వణకసాగాయి. నేను ముసలాన్ని, వచ్చి ఏం చెయ్యగలను? బాబాయ్, గంగుల దగ్గర చిన్నయ్యను కూర్చోబెట్టి వచ్చాను. నువ్వు సొరంగంలో దూరి గంగులకు ధైర్యం చెప్పు. నేను నా ప్రయత్నం చేస్తాను. నేను సొరంగంలో దూరగలనా? దూరగలవు, కాకపోతే అంతగా గాలాడదు. చీకటిగా ఉంటుంది. గంగులు బయటకు రాలేడా?
నేను చిన్నయ్య చాలా ప్రయత్నాలు చేశాం బాబాయ్. నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా? 3000 దాకా ఉంటాయి. ఇచ్చేనా? ఇవి చాలవు గాని ఇచ్చేయి. కరెంటుతో నడిచే పనిముట్లు కొనుక్కు రావాలి. ఎలాగైనా గంగుల్ని బయటకు తీసుకురా నాయనా. శివశివ, బుద్ధి తక్కువయ్యి నేను ఈ పని అప్పగించాను. త్రిపురాంతకేశ్వరుడు బుద్ధి చెప్పాడు. శివస్వామి వెక్కుతూ చెంపలు వాయించుకుంటున్నాడు. ఏడవకు బాబాయ్, ఇలాంటి పనిలో ప్రమాదాలు జరుగుతుంటాయి. బొగ్గుగనులు తవ్వేవాళ్ళు ఇలా ఇరుక్కుపోతుంటారు. ప్రమాదాన్ని మనం ఎదుర్కోవాలి గాని దిగులు పడకూడదు. నువ్వెళ్ళి గంగులకు ధైర్యం చెప్పు అని గణపతి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. మొదటిసారిగా సాధువు ఆ 2 గదుల ఇంట్లోకి ప్రవేశించాడు. చిన్నయ్య సాధువు లోపలికి రాగానే లోపల గొళ్ళెం పెట్టాడు. కాకయ్య, ఇదిగో ఈ కన్నంలో నుంచి పడుకుని దూరు. గంగుల దగ్గరకెళతావు. నేను వెనక నుంచి బ్యాటరీ లైటు నోటితో పట్టుకుని దూరుతాను అన్నాడు చిన్నయ్య. ఆ డబ్బా రేకుల ఇల్లు 3 వైపులా ఇటుకలతో గోడ కట్టారు. 4వ వైపు కొండ ఉండడంతో గోడ అవసరం లేకపోయింది. సాధువుకు సొరంగంలో నుంచి దూరడం ఎంత కష్టమో తెలిసొచ్చింది. లోపలంతా మట్టి రాళ్ళు. లోపలకు దూరుతుంటే మోకాళ్ళు, మోచేతులు, వీపు గీసుకుపోతోంది. పైగా చీకటి, గాలి ఆడడం లేదు. సాధువును చూడగానే గంగులు బావురుమన్నాడు. మామా, నన్నిందులో ఇరికించేసినావు. నన్నిక్కడే సమాధి చెయ్యి. నేనింకా బతకను. ఈ బాధ నొప్పి భరించలేను. ఎన్నో ఆశలు చూపి ఈ రొంపిలోకి దింపినావు. ఈ బండరాయి నా కాల్ని మొసలి పట్టుకున్నట్టు పట్టుకుంది. దీనికంతటికీ నువ్వే కారణం. తిట్టరా బాబు, తిట్టు. ఏం చేస్తాను? శివశివ, మంచి చేయబోతే చెడు ఎదురయింది. నా దోవన నేను అడుక్కు తినకుండా మిమ్మల్ని ఇందులో దింపాను. ఒక్కొక్కడిని లక్షాధికారిని చెయ్యాలనుకున్నాను. విధి ప్రమాదానికి దగ్గరగా లాక్కొచ్చింది. రావణాసురుడు గర్వంతో కైలాస పర్వతాన్ని ఎత్తబోతే పరమశివుడు కాలి బొటన వ్రేలితో ఒక్క తొక్కు తొక్కాడు. దశకంఠుడు ఇరుక్కుపోయాడు. నీ పని అంతే అయింది. ముందు వెనక చూసుకోకుండా తవ్వుకుంటూ పోయావు. నిన్ను గణపతి బాబు ఎలాగైనా బయటకు తీస్తానన్నాడు. శివశివ, ఏడవకు. నీకొచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. నాకు ఊపిరి ఆడడం లేదు. బయటకు పోతాను అని వెనుతిరిగి పాక్కుంటూ వచ్చేశాడు. గణపతి తిరిగి తిరిగి కొన్ని పరికరాలు కొన్నాడు. పాత ఇనుప సామాన్ల దుకాణంలో డ్రిల్లింగ్ మిషన్ కొని ఎలక్ట్రికల్ షాప్లో రిపేర్ చేయించాడు. ఆ దుకాణం నుంచి తీసివేసిన ఎలక్ట్రికల్ వైర్ కొన్నాడు. అరిగిపోయిన డ్రిల్లింగ్ బిట్లు సంపాదించాడు. మరొక ఇత్తడి గిన్నెల షాపులో చిల్లులు పడిపోయిన సత్తు బకెట్ కొన్నాడు. అక్కడికి డబ్బులు ఎక్కువ మిగల్లేదు. అలాగే 4 సారా ప్యాకెట్లు కూడా కొన్నాడు. చిన్నయ్య, ఈ వైరుతో మనం కరెంటు లాగాలి. దీనికి ఇన్సులేషన్ పోయిన చోట ప్లాస్టిక్కు కాగితం చుట్టి దారంతో కట్టు. లేకపోతే షాక్ కొడుతుంది. వైర్ ఎక్కువ లేదు. ఇటుక ఆమం బోరు నుంచి సింగిల్ వైరు లాగాలి అన్నాడు. అన్నా, ఒకటే వైరు వేసుకొస్తే ఎలా? బలుబు వెలగాలంటే 2 వైర్లుండాలిగా అన్నాడు చిన్నయ్య. మన దగ్గర అంత పొడుగు వైరు లేదు. సొరంగంలో ఒక చోట చిన్న గుంట తవ్వి ఈ సత్తు బకెట్టు పాతిపెట్టు. ఉప్పు, మన పొయ్యి ఆర్పగా వచ్చే బొగ్గులతో పూడ్చిపెట్టు. ఈ గుంటని నీటితో తడుపు. దీని నుంచి లాగిన వైరు ఎర్త్గా పనిచేస్తుంది. ఏసీ కరెంటుకు న్యూట్రల్ అవసరం లేదు అన్నాడు. గణపతి సాధువు బాబాయిని పంపించి వేశాడు. గంగులకు తను తెచ్చిన దోశ తినిపించి కొంచెం సారా పట్టాడు. అరే చిన్నయ్య, ఈ డ్రిల్లింగ్ మిషన్కు కనెక్షన్ ఇచ్చాను. దీంతో ఆ బండరాయిని ముక్కలు చేసి లాగేయాలి. నువ్వు చేస్తావా? నేను చెయ్యనా అన్నాడు గణపతి. అన్నా, డ్రిల్లింగ్ నాకు బాగా తెలుసులే. నువ్వు మట్టి రాళ్ళు లాగేస్తుండు అన్నాడు చిన్నయ్య. బండరాయికి కన్నాలు కొట్టి అందులో సేనాలు దింపి బెట్టించి గుండును ముక్కలు ముక్కలుగా చేసి గంగులకు దెబ్బ తగలకుండా ఛేదించాడు. అలా గంగులను బయటకు తీసుకురావడానికి ప్రమాదం జరిగి 60 గంటలయింది. బయటకు తీసేటప్పటికి గంగులు కాలు బాగా వాచిపోయింది. నల్లగా కమిలిపోయింది. కాలు ఉందన్న స్పృహ తెలియడం లేదు. జ్వరం కూడా వచ్చింది. మనిషి అపస్మారకంలో ఉన్నాడు. గదిలో పట్టాపరిచి పడుకోబెట్టాడు. చిన్నయ్య, ఇప్పుడు ఏ వైద్యుడి దగ్గరకు తీసుకుపోవాలి? మన దగ్గర డబ్బు మొత్తం ఖర్చయింది. ఇంకా కొన్ని చోట్ల అరువు పెట్టి వచ్చాను అన్నాడు గణపతి. అన్నా, కాకయ్యని అడుగు. మనకి ఇక్కడ ఏ వైద్యుడు తెలీదు. డబ్బులు గంగిరెడ్డి గారిని అడుగుతావా? ఆయన అడగాలంటే కారణం చెప్పాలి. మనం అబద్ధాలు ఆడుతుంటే ఆయన పసిగట్టగలడు. నువ్వు వీడిని చూస్తుండు. నేను బాబాయ్ దగ్గరకు పోయి వస్తాను అన్నాడు గణపతి. బాబాయ్, గంగుల్ని బయటకు తీశాం. కాలు నలిగిపోయింది. జ్వరం వచ్చింది. ఏ వైద్యుడికి చూపించాలి? నా దగ్గర డబ్బులు కూడా లేవు.
చెప్పాడు గణపతి. గణపతి, నాకు 2 రోజుల నుంచి కాళ్ళు చేతులు చల్లబడుతున్నాయి. గంగులు బ్రతుకుతాడా? నేను అన్నం నీళ్లు ముట్టడం లేదు. శివశివ, ఉపవాసమే అన్నాడు శివస్వామి. బాబాయ్, ఏడ్చి సాధించేదేమీ లేదు. నీకు బిస్కెట్లు మజ్జిగ తీసుకువస్తాను. తిను. గంగుల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? అబ్బాయ్, ఎటుపోయి ఎటు వస్తుందోనని మరొక భిక్షుకుడి దగ్గర 2000 తీసుకునుంచాను. పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్తే 2000 ఎందుకు పనికిరావు. కుదవ పెడదామంటే మన దగ్గర ఏముంది? ఇలా కుదరదు గాని వినుకొండ శివారు ఉప్పరపాలెంలో జంపని సీతారామయ్య అని వైద్యుడున్నాడు. ఆయన ఆశ్రమంలో డబ్బులు అడగకుండా వైద్యం చేస్తాడు. నువ్వు ఇటు నుంచి వినుకొండ వెళ్ళేటప్పుడు ఊరిలోకి వెళ్లకుండా నిమ్మల బావి దగ్గర ఎడమకు మళ్ళితే కొండ వెంబడి దోవ ఉంటుంది. కొండ వెనుక కొండ ఉంటుంది. అక్కడ చెరువు తగులుతుంది. దాని గట్టు మీద నుంచి వెళితే ఉప్పరపాలెం. ఆయన ఆశ్రమం ఊరికి అవతల పక్క ఉంటుంది. ఆయన మంచి సిద్ధ సంప్రదాయం వైద్యుడు. మా ఇద్దరికీ శ్రీశైలం అడవుల్లో పరిచయం. నాకంత మంచి పేరు లేదులే. నా పేరు చెప్పకు. బాబాయ్, ప్రస్తుతం ఇటుకరాళ్ల ట్రాక్టరు మన దగ్గరే ఉంది. గంగుల్ని అందులో వేసుకుని వెళ్తాను. చిన్నయ్యను ఇక్కడ పనులు సర్దుబాటు చేయడానికి ఉంచేస్తాను అన్నాడు గణపతి. గణపతి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ గంగులను ఉప్పరపాలెం ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. గణపతి త్రిపురాంతకం కొండల మధ్యలోనున్న వేడి బుగ్గ దగ్గరకు వెళ్ళి అదే పనిగా గమనిస్తున్నాడు. పైనుంచి వర్షం పడుతోంది. భూమిలో నుంచి ఎంత వేడి వస్తోందంటే కురిసిన వర్షం నీళ్లు అలాగే ఆవిరైపోతున్నాయి. కొంతసేపటికి కొండల మీద కురిసిన వర్షం సెలయేరులా క్రిందికి ప్రవహించింది. సెలయేరుతో పాటు ఆకు, అలము, గడ్డి కొట్టుకు వస్తోంది. బుగ్గ వద్దకు చేరిన నీళ్లు కొంచెం సేపటిలోనే వేడెక్కి మరిగి తెర్లుతున్నాయి. ఇంత వేడి ఎక్కడి నుంచి వస్తోంది? లోపల అగ్నిపర్వతం గాని ఉందా? ఇలాంటివి ప్రపంచంలో ఇంకా కొన్ని చోట్ల ఉండే ఉంటాయి. పెద్ద లైబ్రరీలో కూర్చుంటే గాని తెలీదు అనుకుంటున్నాడు గణపతి. అన్నా, నీకోసం ఎవరో వచ్చారు అని ఒక వ్యక్తిని వెంట తీసుకుని వచ్చాడు చిన్నయ్య. ఎవరండి మీరు? అడిగాడు గణపతి. గణపతి ఎవరు? గద్దించాడు అవతలి వ్యక్తి. నేనే. మంగి ఎక్కడా? మంగి ఎవరు? తలకాయ టోపేరం ఎగరగొడితే తెలుస్తుంది మంగెవరో. ఎవట్రా నువ్వు? నా దగ్గరకు వచ్చి నా టోపేరం ఎగరగొడతానంటున్నావు? కూర్చున్న చోటు నుంచి లేచాడు గణపతి కోపంగా. మంగి ఎక్కడా? ఓహో, మంగి అనే కృష్ణవేణా? బుల్లెట్ తగిలి సీతారామయ్య గారి ఆశ్రమానికి వచ్చిన కృష్ణవేణా? మాకు చెప్పకుండా మాతో పాటు ట్రాక్టర్ ట్రాలీలో పడుకుని వచ్చేసింది. 6 రోజులుండి తన దోవన తాను వెళ్ళిపోయింది. అబద్ధం. నీవు లేపుకొచ్చావు. మంగెక్కడా? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు. నేను వద్దన్నా తనంతట తనే వచ్చింది, వెళ్ళిపోయింది కూడా. నువ్వు ఉంచుకున్నావు, నాకు తెలుసు. అప్పగించు, లేకపోతే నీ మెడకాయ తెగుద్ది అన్నాడు వచ్చినవాడు. ఎవడ్రా నువ్వు? మా అన్న తలకాయ తెగుద్దా? చిన్నయ్య ఆగంతుకుడి మొహం మీద ఓ గుద్దు గుద్దాడు. కానీ అతడు చాలా రాటుదేరిన మనిషి. అందువలన తట్టుకున్నాడు. అతడు గణపతి కాలర్ పుచ్చుకున్నాడు. గణపతి అతడి కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరూ పెనుగులాడారు. అరే, మా అన్న నదులు! చిన్నయ్య అతడి గడ్డం కింద గుద్దాడు. అతడి నాలుక తెగి నోట్లో నుంచి రక్తం కారింది. అతడు గణపతిని వదిలి చిన్నయ్యతో కలబడ్డాడు. ఇద్దరూ బలం కొద్దీ గుద్దుకున్నారు. అందినంత వరకు కాలితో తన్నుకున్నారు. చిన్నయ్యతో అతడు కలబడడంతో గణపతి అతడి వెనక నుండి చంకలలో నుంచి చేతులు పోనిచ్చి తలకాయను ముందుకు అదిమి పెట్టాడు. కానీ అతడు గణపతిని ఆధారం చేసుకుని 2 కాళ్ళు ఎత్తి చిన్నయ్యను కడుపులో బలంగా తన్నాడు. చిన్నయ్య కడుపు చేత్తో పట్టుకుని గిలగిలలాడిపోయాడు. ఆగంతకుడు ఒంటరిగా రాలేదని గ్రహించాడు. అన్నా, వీడు ఒంటరిగా రాలేదు, జాగ్రత్త అన్నాడు. గణపతికి డిఫెన్స్ అవసరమనిపించింది. ఒకరికి ఇద్దరు తోడైతే గెలవడం కష్టం అనిపించింది. ఆగంతకుడిని గిరగిరా తిప్పి మరుగుతున్న వేడి నీటి బుగ్గలో పడేశాడు. వాడు వళ్ళు కాలిపోయి దొర్లుకుంటూ యువతలకొచ్చాడు. అప్పటిదాకా పొంచి ఉన్న ఆగంతకులు ఇద్దరూ గణపతి మీదకి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒకడి చేతిలో గన్ కూడా ఉంది. చిన్నయ్య వెంటనే ఒక బండరాయి వెనక్కు తప్పుకున్నాడు. వచ్చిన వ్యక్తుల్లో ఒకడు గణపతికి గన్ ఎక్కుపెట్టి, మంగి ఎక్కడా అన్నాడు. గణపతి ధైర్యంగా నిలబడ్డాడు. ముందర నేను చెప్పేది విను. నువ్వు సీతారామయ్య గారి ఆశ్రమం నుంచి ఆరా తీసుకుంటూ ఇంత దూరం వచ్చావంటే గనుడవే. మంగి మీ దళంలో షార్ప్ షూటర్నని చెప్పింది. నల్లమల ఫారెస్ట్లో
మీ దళం స్థావరం పోలీసులు కనిపెట్టేశారని చెప్పింది. మీరు పారిపోయి దాక్కుంటూ దొండపాడు చెరువు ఆవల అడవిలో ఉండగా పోలీసులు దూరం నుంచి కాల్చారని, తన పిర్రలో గుండు దిగిందని చెప్పింది. ఇంక తను దళంలో పనిచేయలేనని, రాళ్ళు గుట్టలు ముళ్ళకంపలు దూకడం ఇంక సాధ్యం కాదని, పోలీసులకు చిక్కుతే చాలా బాధలు పెడతారని, పారిపోవాలనుకుంటున్నానని చెప్పింది. కేవలం 5-6 రోజులు తనకు ఆశ్రయం ఇమ్మని బతిమాలింది. నేను ముందు ఒప్పుకోలేదు. అయినా ఆమె పచ్చి పుండుతో నాకు తెలియకుండా ట్రాక్టర్లో పడుకుని వచ్చింది. తనను వెనక్కు తీసుకువెళ్ళి ఆశ్రమంలో దింపేస్తానని చెప్పాను. చాలా ఏడ్చింది. కాస్త ఓపిక వచ్చే వరకు ఆశ్రయం ఇవ్వమని బతిమాలింది. ఇక్కడ వారం రోజులుంది. రోజు నేనే కట్టుమార్చి కట్టు కట్టేవాడిని. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళతావని అడిగాను. రెక్కలొచ్చిన పక్షి ఎక్కడికైనా ఎగరగలదని చెప్పి వెళ్ళిపోయింది అన్నాడు గణపతి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే లేపుకొచ్చావు. నిన్ను లేపేసి వెతుకుతా, వదలను అన్నాడా వచ్చినవాడు. నువ్వు నిజం నమ్మకపోతే అది నీ కర్మ అన్నాడు గణపతి. వాడు గన్ ట్రిగ్గర్ నొక్కుతున్నాడు. చిన్నయ్య విసిరిన రాయి గురి తప్పకుండా అతడి మణికట్టుపైన తగిలింది. గన్ వెళ్ళి వేడి నీళ్ల బుగ్గలో పడింది. అప్పటికే గంగులు కుంటికాలికి కర్ర అడ్డం వేసుకుని 4 మనుషుల్ని తీసుకుని అటుగా వచ్చాడు. చిన్నయ్యను ఎవరో వ్యక్తి గణపతిని గురించి గద్దించి అడగడం గమనించాడు. ఆశ్రమం తగులుపెట్టిన మనుషులేమైనా వచ్చారా అనుకున్నాడు. గంగులు తెచ్చిన మనుషులు ఆగంతకులు 3 కలియబడ్డారు. ముష్టి యుద్ధం జరిగింది. గంగులు తెచ్చిన మనుషులు ఆగంతకులను బంధించి బైండింగ్ వైరుతో కాళ్ళు చేతులు కట్టేశారు. మండుతున్న ఇటుకరాళ్ల ఆమం వద్దకు ఈడ్చుకుపోయారు. గంగులు, చిన్నయ్య, గణపతి కూడా ఆమం దగ్గరకు వెళ్లారు. గణపతి వాళ్లతో ఇలా అన్నాడు. నేను మర్యాదస్తుణ్ణి. ఒకరితో గొడవ పడేవాళ్లం కాదు. మేము ఎవరిని ఉంచుకోలేదు. నేను నిజం చెప్పాను. ఆ రోజు సీతారామయ్య గారి ఆశ్రమంలో పనివాళ్ళెవళ్ళు లేకపోతే మంగికి ఆపరేషన్ చేయడానికి నా సహాయం తీసుకున్నారు. మంగి కన్నెపిల్ల. ఆ విషయం కూడా నాకు తెలుసు. మీకు నాకు ఏ శత్రుత్వమూ లేదు. నన్ను అనుమానిస్తున్నారు. నేను కృష్ణవేణిని లేపుకు రాలేదు, ఉంచుకోలేదు. మిమ్మల్ని వదిలేస్తే నా పైని దొంగ దెబ్బ తీస్తారని భయంగా ఉంది. అందుకనే మీ 3 ఆమం కొలిమిలో వేసి కాల్చేస్తే కాలి బూడిదైపోతారు. ఒకవేళ మీరు నేను చెప్పిన నిజం నమ్మితే మిమ్మల్ని చంపడం పాపమవుతుంది. నన్ను మనస్ఫూర్తిగా నమ్మితే మిమ్మల్ని వదిలేస్తాను అన్నాడు. 3 ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వేడి నీళ్ల బుగ్గలో పడినవాడు ఒళ్ళు కాలి విలవిలలాడిపోతున్నాడు. సరే నమ్ముతా అన్నాడొకడు. ఆ మాట మీరు 3 చెప్పండి. ఒకవేళ మీకు నా మీద అనుమానం ఉంటే మళ్ళీ రండి, తేల్చుకుందాం. కానీ దొంగ దెబ్బ తీయడం మాత్రం మగతనం కాదు. మా వాళ్ళు చూశారుగా, కష్టించి కూలి చేసుకు బతికేవాళ్ళం. అధర్మం చెయ్యరు, సహించరు. కాదంటే మిమ్మల్ని ఆమంలో వేసి కాల్చేస్తే గంగలో కలపడానికి చితాభస్మం కూడా మిగలదు అన్నాడు గణపతి. మిగతా 2 కూడా తలకాయ వంచుకుని నమ్ముతామన్నారు. గణపతి వాళ్లను విడిపించాడు. గణపతికి, చిన్నయ్యకి చాలా దెబ్బలు తగిలాయి. వాళ్ళు నులక మంచం వాల్చుకుని పడుకుంటే చారుమతి వాయిలాకు పసుపు వేసి మరిగించిన నీటితో వేడివేడిగా కాపడం పెట్టింది. గణపతి ట్రాక్టర్ను ఉప్పరపాలెం నుంచి ఇటుకామంలోకి తోలుకు వచ్చాడు. ట్రాక్టర్ను చూసి చిన్నయ్య దగ్గరకొచ్చి, అన్నా, వాడిని దింపనా? వైద్యం చేశారా అన్నాడు. ట్రాక్టర్ దిగి చిన్నయ్యను దూరంగా తీసుకెళ్లాడు గణపతి. అరే, ఒక సమస్య వచ్చిందిరా. ఏంటది? గంగులకు కట్టు కట్టించి తీసుకువచ్చా. కానీ గంగులతో పాటు ఒక ఆడరోగి కూడా ట్రాక్టర్ ఎక్కి కూచుంది. పిచ్చిదా? కాదు, ఏదో రకం ముఠాలో మనిషి. అన్నా, మనం అలాంటి వాళ్లతో స్నేహం చెయ్యకూడదు. జరిగిందేంటో విను అని జరిగిందంతా చెప్పేశాడు గణపతి. ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఎక్కడ దింపుదావు అన్నాడు. అన్నా, మనకే ఠికానా లేదు. ఈ కుంటోణ్ణి సాకాలి. దానికి తోడు ఇంకో కుంటిపిల్ల. పోనీ మగాడైతే ఓ చోట పడేద్దు. ఆడపిల్లను మన రూమ్లో ఉంచుకుంటే చాలా చెడ్డ పేరు వస్తుంది. నిజమే, కానీ రెక్కలు తెగిన పక్షిలా మనల్ని ఆశ్రయించింది. మనకు కొంచెం మానవత్వం ఉండాలిగా. అన్నా, పాలమూరు గ్యాంగ్ పోయిన తర్వాత కొంకణి ముఠా వచ్చింది. అందులో చారుమతి ఉంది, చూసావా? చారుమతి ఎవరు? విరూపಣ್ణ కూతురు. ఈ మధ్య కూలీలందరినీ నీవే చూసుకుంటున్నావుగా, నాకు తెలీదు అన్నాడు గణపతి. విరూపಣ್ణ ఉన్నాడులే, అతడి కూతురు. 18 ఉంటాయిలే. మన గంగులు అప్పుడప్పుడు కన్ను కొడుతుంటాడు. అట్టా కూడా జరుగుతోందా? నాకు తెలీదే. అమ్మాయి బాగుంటుందిలే అన్నా,
కొంకటి వాళ్ళు కదా. మరి అయితే ఏం చేద్దామంటావు? ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయి దగ్గర ఉంచుదాం. నువ్వు మాట్లాడతావా? నువ్వు సూపర్వైజర్ కదా, నీ మాటకు ఎక్కువ విలువ ఉంటుంది. నేను చెబితే అధికారం చూపించినట్టుంటుందిరా. గంగులు పిలిస్తే వస్తుందా? ఆడకుక్క మగ కుక్క ఇద్దరూ చీకట్లో షికారు కొడుతుంటారు అన్నాడు చిన్నయ్య. మనవాడు అంతదాకా వచ్చాడా? కానీ విరూపన్నతో చెబితేనే మర్యాదగా ఉంటుంది. ఆ అమ్మాయి చిన్నపిల్ల, స్వతంత్రంగా ఏం చేస్తుంది అన్నాడు గణపతి. విరూపన్నకు కబురు పెడతా. ఒక కూలి ఎక్కువ రాస్తానని చెబితే సరిపోతుంది. ముందర మన గంగుల్ని మన గదిలో దింపుదాం. గంగుల్ని ట్రాలీలో నుంచి దించుతుంటే, మరి నన్ను అన్నది కృష్ణవేణి దిగడానికి సిద్ధపడుతూ. కొంచెంసేపు ఆగ్గలవా? మా రేకుల డబ్బాలో ముగ్గురం మగపిల్లలు ఉంటున్నాం. నువ్వు ఆడకూతురివి, మాలో ఇమడలేవు అన్నాడు గణపతి. చెప్పా కదా, మగాళ్లతో కలిసి ఉండడం నాకు కొత్తేమీ కాదు. అడవుల్లో అంతఃపురాలేమీ ఉండవు అంది కృష్ణవేణి. ఇది అడవి కాదు, జనావాసం. ఇక్కడందరూ మమ్మల్ని తప్పుపడతారు. ఒక్క క్షణం ఆగు, ఒక ఆడపిల్లింట్లో దింపుతాం, తోడుగా ఉంటుంది అన్నాడు గణపతి. గణపతి, నీ మేలి జన్మలో మర్చిపోలేను అన్నది కృష్ణవేణి. గంగులు కాలు విరిగినప్పటి నుండి నెల రోజుల వరకు ఎవళ్ళూ సొరంగంలోకి పోలేదు. గంగులు, చిన్నయ్య బుద్ధిగా గంగిరెడ్డి గారి ఇటుకల వ్యాపారం చూస్తున్నారు. ఇటుకల మిషన్ పెట్టినప్పటి నుంచి పని సులువైపోయింది. గంగులు కాలు కొంతవరకు దోవలోకొచ్చింది. కర్ర పట్టుకుని కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఆ రోజు రాత్రి మళ్లీ సొరంగం పని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు చిన్నయ్య, గణపతి. ఇటుకల లోడింగ్ అయిపోగానే గంగులు వండిన సంకటి తిని మజ్జిగ తాగి సొరంగంలోకి జొరబడ్డారు చిన్నయ్య, గణపతి. కరెంటు డ్రిల్లింగ్ మిషన్ రావడంతో పని కొంత సులువయింది. ముందు రోజంతా శుభ్రం చేయడానికే సరిపోయింది. లోపల ఇంతకు ముందు గంగులు ఇరుక్కుపోయిన చోట చాలా జాగ్రత్తగా తవ్వారు. పైనుంచి కూలి పడకుండా చెక్క దొంగలతో పోటీ పెట్టారు. అక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే గోడ కట్టినట్టుగా అనిపించింది. 4-5 రాళ్లు తొలగించి చూశారు. అవతల ఖాళీ ప్రదేశం ఏర్పడింది. అది గుహ కావచ్చు, మరేదైనా కావచ్చు. పెద్ద డొలక లాంటిది ఏర్పడింది. చిన్నయ్య ఆనందానికి అవధుల్లేవు. అన్నా, కన్నం పడింది, ఇక మన పంట పండింది. నా కల నిజమైంది. ఈ గుహలోనే మహారాజులు తమ సొమ్ము దాచుకున్నారు అన్నాడు. అరేయ్, మనం ఈ విషయం సాధు బాబాయికి చెప్పాలి. బయట గంగులు కూడా ఉన్నాడు. తొందరపడి లోపలికి వెళ్లకు. అక్కడ పాములు గాని జంతువులు గాని ఉంటే ప్రమాదం అన్నాడు గణపతి. పని ఆపేసి ఇద్దరూ వెనక్కి తిరిగి వచ్చారు. గుహ బయటపడిందని వినగానే గంగులు ఆత్రంగా సొరంగంలోకి దూరడానికి ప్రయత్నించాడు. అరే బావా, నువ్వొక్కడివి లోపలికి వెళ్లకు. ముందు కాకయ్యకి చెప్పాలి. ఏమైనా బలి ఇవ్వాలంటాడో ఏమో. కాకయ్యకి చెప్పకుండా ఎవరు లోపలికి పోకూడదు అన్నాడు చిన్నయ్య. పోరా బావా, నేనేమో కిరీటమో వడ్డానమో నొక్కేస్తాను అనుకుంటున్నావా? కాలిరిగిన నరకం చూసిన వాడిని నేను. అసలు ఈ సొరంగానికి నేను బలైపోయేవాణ్ణి. నువ్వు దొబ్బేస్తావని కాదు, అదంతే. కాకయ్య చెబితే గాని ఎవరు లోపలికి వెళ్ళకూడదు అన్నాడు చిన్నయ్య. నేను కళ్ళారా ఓసారి చూసుకొని వస్తా. నిజంగా గుహ తగిలిందో లేదో చూసేదాకా నాకు నిద్ర పట్టదు. మాకు మాత్రం పడుతుందా? మొత్తానికి గుహ అయితే ఉంది. అంతవరకు సాధువు బాబాయ్ చెప్పింది నిజమైంది అన్నాడు గణపతి. గుహ ఉంటే భోషాణం ఉంటుంది, భోషాణం ఉంటే నగలుంటాయి. కొత్త భోషాణం ఎవరూ గొయ్యి తీసి పెట్టరు. మనందరూ సమానంగా పంచుకోవాలి. మెకనాస్ గోల్డ్ లాగా ఒకరినొకరు చంపుకోకూడదు అన్నాడు చిన్నయ్య. ఏవరా చిన్నయ్య, నీకంత డబ్బొస్తే ఎక్కడ దాచుకుంటావురా అన్నాడు గణపతి. ఈ డబ్బు రాగానే నేను ఖచ్చితంగా మీ టీవీ సుభాషిణ్ణి పెళ్ళాడుతా. వాడెవడో నన్ను బికారి అన్నాడు, బూజులు దులిపేవాడు అన్నాడు. వాడికి తగిన బుద్ధి చెబుతా. అరే బావా, ఆ యాంకరు ఇంకా నీకోసం భీష్మించు కూర్చుంటుందేంట్రా? ఎవడితో లేచిపోయిందో అన్నాడు వెటకారంగా గంగులు. అరే, నువ్వు స్నేహితుడివి కాబట్టి ఊరుకున్నా. ఇంకొకటి ఈ మాట అంటే బుర్ర బద్దలు కొడతా. అరే, ఊరికే అన్నా, అంత ఎగిరిపోతావెందుకు? టీవీ వాళ్ళు ఛాన్స్ దొరికితే సినిమాల్లోకి పోతారు, తెలుగు వాళ్ళు బాలీవుడ్లోకి పోతారు. అక్కడి నుంచి ఏ 100 కోట్ల వాడినో 1000 కోట్ల వాడినో పట్టుకుంటారు. ఇంతకు ముందు ఎంతమంది అలా చేయలేదు అన్నాడు గంగులు. ఎవరట్టా ఉన్నా నా సుభాషిణి బంగారం, అట్లాంటిది కాదు. పాము కాటేసిన రాత్రి ఇద్దరం ఊసులాడుకున్నాం. నువ్వు తప్పితే వేరే వాడిని చస్తే పెళ్ళాడనంది. బొమ్మైతే బ్రహ్మాండంగా చెక్కావు,
నీ సుభాషిణి అంతే అందంగా ఉంటుందేంట్రా? మళ్ళీ ఎప్పుడైనా మీ టీవీ చూసావా? నాకు డబ్బులు రాగానే ముందర డిష్ పెట్టిస్తా. అందులో మీ టీవీ వచ్చే టీవీ కొంట. సుభాషిణి అడ్రస్ పట్టుకుని గణపతి అన్నను కాకయ్యను తీసుకెళ్తా. మావనా? ఏ? పెళ్లి మాటలకి సన్యాసోళ్ళని తీసుకుపోకూడదు. ఎవళ్ళైనా ఆడకూతుర్ని కూడా తీసుకెళ్ళాలి. పెద్ద చిక్కే తెచ్చావే అన్నాడు చిన్నయ్య. అరే, మీరిద్దరూ మావ దగ్గరికి వెళ్ళటం కాదు, నేను కూడా కర్ర అడ్డం వేసుకుని మద్ది చెట్టు దాకా వస్తా. మామ రోజు రాత్రి 3:30, 4ంటికి లేస్తాడు. అందరం చెట్టుకాడ మీటింగ్ పెట్టుకుందాం అన్నాడు గంగులు. ఆ తెల్లవారుజామున అందరూ గదికి తాళం వేసి బయలుదేరారు. చీకటిలో సాధువు కనిపించాడు. ఏందిరా పిల్లలు, అర్ధరాత్రి లేచొచ్చారే? శివశివ, విరోచనాలు ఏమైనా పుట్టాయా అన్నాడు సాధువు. బాబాయ్, అక్కడ గుహ తగిలింది. నువ్వు నిజమే చెప్పావు అన్నాడు గణపతి. అరే, ఇక్కడ మాటలు దూరం వినిపిస్తాయి, చెట్టు కిందకు పదండి అన్నాడు సాధువు. అక్కడ చేరిన గంగులు, మామా, మనోళ్ళు చెప్పారుగా గుహకి వేటనేమైనా వెయ్యాలా అన్నాడు. అక్కర్లేదురా, పూర్వం అట్టాగే చేసేవాళ్ళు. ఇప్పుడు మూగ జంతువుల్ని బలివ్వడం తప్పంటున్నారు. ఈ అమ్మవారికి చాలా బలులిచ్చేవారు. మీరందరూ అమ్మ గుడికాడ టెంకాయ కొట్టండి. గుహ దగ్గర కూడా టెంకాయ కొట్టి పసుపు కుంకుమ చల్లండి. ఇంతకు గుహలో ఏముందిరా? కాకయ్య, మన్ను తవ్వుతుంటే లోపల గుహకి ఒక దోవ ఏర్పడింది. బ్యాటరీ లైట్ వేసి చూసారా శివశివ? లోపలేముంది? చూడలేదు, కానీ అది గుహే. లోపల చూడకుండానే హడావిడి పడుతున్నారన్నమాట శివశివ. లేదు బాబాయ్, లోపల గుహలాంటిది ఉంది. అక్కడికే ఆనందం పట్టలేక నీకు చెప్పడానికి వచ్చాం. నువ్వు అంటే లోపలికి ప్రవేశిస్తాం. మరి వాళ్ళ మంచి రోజేనా అడిగాడు గణపతి. అరే గణపతి, నీవింతవరకు ఎప్పుడైనా మంచి రోజు అడిగావా? శివశివ, డబ్బొస్తోందనేటప్పటికీ శంకలు మొదలయ్యాయి. అది కాదు బాబాయి, నీ దగ్గరకు వస్తుంటే ఒక దృశ్యం కనిపించింది. పక్కనే చిన్నయ్య ఉన్నాడు. తనకేమీ కనిపించలేదన్నాడు. దూదితో చేసిన మనిషి పొగమంచులో ఉన్న అయ్యవారి గుడి నుంచి మెట్లు దిగి అమ్మవారి కోవెల వైపు నడిచాడు. ఆయన ఎండుటాకులాగా నేలకు కాళ్ళ ఆనకుండా నడిచాడు అన్నాడు గణపతి. ఎవళ్ళో సిద్ధపురుషుడయ్యుంటాడ్రా. ఈ త్రిపురాంతకం కొండల్లో ఎంతోమంది తపస్సు చేశారు, చేస్తున్నారు కూడా. శివశివ, నీ ముఖాన అదృష్టం ఉంది కాబట్టి నీకాయన కనిపించాడు. నువ్వు ఉప్పరపాలెం వెళ్ళావు చూసావా? జంపని సీతారామయ్య గారు. ఆయనకు శ్రీశైలం అడవుల్లో సిద్ధనాగార్జునాచార్యుల దర్శనమైందట. అప్పట్నుంచే ఆయన మూలికా వైద్యం ఆరంభించాడు అన్నాడు శివస్వామి. మామా, నిధి దొరికిన తర్వాత అది నీవే మా అందరికీ సమానంగా పంచాలి. ఎవరికి వాళ్ళు నొక్కేయకుండా చూడాలి. అవునరా, మనలో మనం కీచులాడుకోకూడదు. శివశివ, ఈ మార్గం చూపించినోడిని నేను, అందులో నాకు కూడా వాటా పెట్టాలి అన్నాడు శివస్వామి. బాబాయ్, నువ్వు సర్వసంగ పరిత్యాగివి కదా, ఈ డబ్బు బంగారం నువ్వేం చేసుకుంటావు అన్నాడు గణపతి. డబ్బెవరికి చేదురా అబ్బాయి? శివశివ, నా గురువు ఈ కాషాయం చుట్టబెట్టాడు. తలలు బోడులైన తలుపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమ ఆనాడు యోగివేమని చెప్పలా? వేదాంతం వంటబట్టకపోయినా అడుక్కు తినడానికి ఈ వేషం బాగా ఉపయోగిస్తోంది. వేదాంతులు బంగారాన్ని మట్టిగడ్డని సమానంగా చూడాలని చెబుతారు. సమలోష్టాస్మకాంచన. కానీ అట్టా చూసేవాడెవడ్రా? నీ బుర్రలో ఏ ఆలోచనలుంటాయో నా బుర్రలో కూడా అవే ఆలోచనలుంటాయి, కామంతో సహా. కోరికల్ని చంపుకోవడం చిన్న పని కాదు. ఇంతకు అసలు వ్యవహారానికి వద్దాం అన్నాడు సాధువు కంటి కొసలలో చేరిన ఆనంద బాష్పాలను వేలితో తుడుచుకుంటూ. నిధి దొరకగానే మీరెవళ్ళు జల్సాలకు దిగకూడదు. చాలా గుట్టుగా నగలు అమ్ముకోవాలి. అసలు ఆ నగలు, పతకాలు, కిరీటాలు కొనేవాళ్ళు దొరకడమే కష్టం. ఆర్భాటం లేకుండా ఒక్కొక్కళ్ళు పెళ్లి చేసుకోండి. సంపదను అనుభవించడానికి పెళ్ళా ఉండాలి అన్నాడు సాధువు. మామ, డబ్బు రాగానే నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావా అన్నాడు గంగులు. నాకు పిల్లనెవరిస్తారు నాయనా? సినీ తారలను చూసినప్పుడు చేసుకోవాలనే ఉంటుంది అన్నాడు సాధువు. సాధువు దగ్గర నుంచి రాగానే కాసేపు పడుకుని లేచి ఏదో కాస్త వండుకుని తలా కాస్త తిన్నారు. చిన్నయ్య, గణపతి కుంటాడిని గదిలో ఉంచి ఇటుకరాళ్ల తయారీకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం కాసిని మంచినీళ్లు తాగి పడుకుని వెళదామని చిన్నయ్య తమ గదికొచ్చాడు.
గదికి లోపల గొళ్ళెం పెట్టి ఉంది. ఎంత తలుపు కొట్టినా గంగులు తలుపు తీయలేదు. గంగులేమైనట్టు? గంగులంత మొద్దు నిద్రపోడు. లోపల ఎవడైనా ప్రవేశించాడా? గంగుల్ని ఏ పామైనా కరిచిందా? చిన్నయ్యకు చాలా భయం వేసింది. చిన్నయ్య ఒక రాయి తీసుకుని తలుపుకు కన్నం కొట్టాడు. అందులో నుంచి చెయ్యి పోనిచ్చి గొళ్ళెం తీశాడు. 2 గదుల్లోనూ గంగులు లేడు. గంగుల్ని ఎవరైనా ఎత్తుకుపోయారా? లేదా కుంటికాలు ఈడ్చుకుంటూ సొరంగంలో దూరాడా? బ్యాటరీ లైట్ తీసుకుని చిన్నయ్య కూడా సొరంగంలో దూరాడు. సొరంగం వెళ్ళి వెళ్ళి మరో సొరంగంలో కలిసింది. అందులోకి వెళ్ళడం చిన్నయ్యకు అదే మొదటిసారి. లోపల ఏముందో తెలియదు. అది చక్కగా తవ్విన సొరంగ మార్గం. తమదో పందికొక్కు సొరంగం. కాలక్రమంలో రాళ్ళు రప్పలు రాలిపడి భయంకరంగా ఉంది. కొండ క్రిందికన్నట్టు అక్కడక్కడా మెట్లున్నాయి. చిన్నయ్య భయం అధికమైంది. గుండె దడదడ కొట్టుకుంటోంది. గంగులు, గంగులు, గంగులు బావా అని అరిచాడు. సన్నటి ప్రతిధ్వని వినిపించింది గాని గంగులు పలకలేదు. గంగులు సొరంగంలోకి దూరలేదు. నేనే అనుమానించాను. అయితే గంగులేమైనట్టు? ఎవరైనా ఎత్తుకుపోయారా? ఎత్తుకుపోతే లోపల గొళ్ళెం ఎలా ఉంది? గుండె రాయి చేసుకుని చిన్నయ్య ఇంకా ముందుకు వెళ్ళాడు. ఆ తరువాత సొరంగం వంపు తిరిగింది. అక్కడ బ్యాటరీ లైట్ వెలుగు కనిపించింది. గంగులు లోపలే ఉన్నాడా? కానీ పలకడం లేదు. ఏవైనా నగలు ఏరుకుంటున్నాడా? లేక లోపల పులులు సింహాలు లేకపోయినా కొండ చిలువలుండొచ్చు. గంగులు బతికే ఉన్నాడా? బ్యాటరీ లైట్ వెలుగు కదలడం లేదు. చిన్నయ్య ఇక ముందుకు వెళ్ళలేదు. వెనక్కు తిరిగి పారిపోవడం మొదలుపెట్టాడు. ధనాగారం ధారావాహిక నవల 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.